తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. నీళ్లు నిజాలు పేరిట జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఇప్పటికే జాగృతి తరపున పోరాటం చేస్తున్న కవిత ఇప్పుడు ప్రాజెక్టుల అంశాన్ని అందుకోవడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యపరుస్తోంది. కవిత మెల్లగా బీఆర్ఎస్ కు పోటీగా రాజకీయ ఉద్యమాలు ఉధృతం చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమాల సమయంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమైక్య రాష్ట్రంలో వెనుకబడిపోయిన తెలంగాణకు చెందిన సంస్కృతుల్ని ప్రజల్లోకి మళ్లీ తీసుకువెళ్లేందుకు జాగృతిని ఏర్పాటు చేశారు. బతుకమ్మ సహా పలు కార్యక్రమాలను విరివిగా నిర్వహించి మహిళల్ని ఉద్యమంలోకి వచ్చేలా చేయగలిగారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ప్రభుత్వం తెలంగాణ జాగృతికి బతుకమ్మ ఉత్సవాలకు నిధులు కూడా కేటాయించింది. టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చిన తరువాత తన తెలంగాణ జాగృతిని కూడా కవిత భారత జాగృతిగా మార్చారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని చేశారు. జైలుకెళ్లిన తరువాత బీఆర్ఎస్ ఓడిపోయిన తరువాత జాగృతి సైలెంట్ అయిపోయింది. కవిత తిహార్ జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చిన తరువాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. ఆ తరువాత మళ్లీ రాజకీయ పోరాటం ప్రారంభించారు. అదానీపై అమెరికాలో కేసు నమోదైందని వెలుగులోకి వచ్చినప్పుడు మోదీపై విమర్శలు చేస్తూ ట్వీట్లు చేశారు. అప్పటి నుంచి యాక్టివ్ అయ్యారు. తరువాత జాతీయ అంశాల కన్నా రాష్ట్ర అంశాలనే తీసుకుని పోరాటం చేస్తున్నారు. ముందుగా బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని డిక్లరేషన్ ప్రకటించింది. ఆ మేరకు రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని ఆమె పోరాటం చేశారు. మేధావులతో సమావేశాలు నిర్వహించారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను రిజర్వేషన్ పెంచిన తరువాతనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కవిత తాజాగా ప్రాజెక్టుల అంశాన్ని జాగృతి తరపున తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టాలని అనుకుంటోంది. బీఆర్ఎస్ ఈ అంశంపై విమర్శలు చేస్తోంది. రేవంత్ రెడ్డి స్పందించడం లేదని అంటోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కన్నా ముందుగా జాగృతి తరపున నేలపై చర్చా వేదికలతో పోరాటం ప్రారంభించారు. ముందు మరింత ఎక్కువగా ఈ అంశంపై ఫోకస్ చేసే అవకాశం ఉంది. కవిత ఏదైనా భారత రాష్ట్ర సమితి తరపున చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా జాగృతి తరపునే చేస్తున్నారు. స్పేస్ లేకపోయినా తనకు తాను సృష్టించుకొని పోరాటం చేస్తున్నారని అంటున్నారు. ఈ అంశమే బీఆర్ఎస్ లోనూ ఆసక్తికరంగా మారుతోంది.